హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాథిక్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియో బిఫోర్ అండ్ ఆఫ్టర్ పూజా రూమ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చిందండి. మీ అందరూ కూడా రీమోడలింగ్ చేసిన తర్వాత పూజా రూమ్ చాలా బాగుంది అని అయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేశారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. పూజా రూమ్ మొత్తం కూడా అట్లా స్టిక్కర్ వేసి ముగ్గు అవి పెట్టుకున్నప్పుడు చాలా మంచి లక్ష్మీ కళగా అనిపిస్తుందండి. ఇంకా మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో వైశాఖ పౌర్ణమి రోజు నేను ఏ విధంగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకున్నానో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నానండి. అక్షయ తృతీయ పూజ అయితే చేసుకోలేకపోయాను కదా, అందుకని వైశాఖ పౌర్ణమి పూజనైతే అస్సలు మిస్ కాలేదండి. అందులోనూ వైశాఖ పౌర్ణమి శుక్రవారం రావడం చాలా ఆనందంగా అనిపించింది. లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టం కదండి. శుక్రవారం మనం లక్ష్మీ అమ్మవారిని ఎంతో నిష్టగా పూజిస్తూ ఉంటాము. ఇంకా అందులోనూ ఆ రోజు పౌర్ణమి రావడం విశేషంగా పూజ చేసుకోవడానికి అవకాశం లభించింది. ఇంకా నేనైతే గనక ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదని ఈరోజైతే గనక పూజ చాలా బాగా చేసుకున్నానండి. ఇంకా మా ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి విగ్రహానికైతే చక్కగా ఎర్రటి చీర ఒకటి కట్టానండి. అమ్మవారు ఈ చీరలో ఎంత అందంగా ఉన్నారంటే 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగున్నారనమాట. ఇంకా ఈ పూజలో అమ్మవారు ఎంత కళగా కనిపించారో నాకైతే. మీ అందరూ చూస్తున్నారు కదండి. నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా చాలామంది నన్ను అడిగారు అమ్మవారికి చీర ఎలా కట్టారండి అని. లక్ష్మీదేవి అమ్మవారికి నేను ఏ విధంగా చీర కట్టానో నెక్స్ట్ వీడియోలో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటానండి. ఆ వీడియో కూడా మీ అందరూ కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజు అయితే గనక శుక్రవారం నాడు అవడం మూలాన నేను విశేషంగా అష్టలక్ష్మి దీపము మరియు ఉప్పు దీపం కూడా పెట్టుకున్నానండి. అలాగే నిత్యము పెట్టుకునే గజలక్ష్మి దీపము మరియు దీపపు కుందులను కూడా ఏర్పాటు చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లె పువ్వులతోటైతే చక్కగా అమ్మవారికి మాలను సమర్పించుకున్నాను. సువాసన భరితమైనటువంటి మల్లె పువ్వులన్నా జాజి పువ్వులన్నా అమ్మవారికి చాలా ఇష్టమండి. ఇంకా నేనైతే గనక అమ్మవారి దగ్గర సౌభాగ్యానికి చిహ్నమైనటువంటి పసుపు కుంకుమను, చిట్టి గాజులను, గోమతి చక్రాలను కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నానండి. ఇంకా దీపారాధన అయితే చేసుకుని ఆచమనం చేసుకుని మిగిలిన పూజ అంతా కూడా చక్కగా చేసుకున్నాను. నాకైతే పూజ చేసుకుంటే చాలా ఆనందంగా అనిపించిందండి. ఒకసారి నేను ఈ పూజ మొత్తం కూడా ఏ విధంగా చేసుకున్నానో మీ అందరూ కూడా చూడండి. ఇంకా ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారిని తామర గింజలతో అయితే పూజించుకున్నాను. తామర గింజలను అయితే పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. ఇంకా ఈరోజు అమ్మవారికి విశేషంగా లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ సూక్తము, కనకదార స్తోత్రాలతోటి అమ్మవారిని పూజించుకున్నాను.
చూశారు కదండి పూజ మొత్తం ఏ విధంగా చేసుకున్నానో. ఇంకా అమ్మవారికి పంచహారతులతోటి హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గుగ్గిలము సాంబ్రాణి రెండింటిని కలిపి ధూపం వేశానండి. ఇంకా ఈ సంవత్సరం అయితే వైశాఖ పౌర్ణమి పూజ అమ్మవారికి ఈ విధంగా చేసుకునే అదృష్టం కలిగింది. చివరిగా అమ్మవారికి మంత్రపుష్పం చెప్పుకున్నానండి. ఈ రోజైతే గనక పూజ ఈ విధంగా చేసుకున్నాను. చాలా ఆనందంగా అనిపించిందండి. చూశారు కదా ఫ్రెండ్స్, పూజ మొత్తం కూడా ఏ విధంగా చేసుకున్నానో. మీ అందరికీ కూడా నచ్చిందా అండి? మీ అందరికీ కూడా ఈ పూజ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.